Good afternoon, everyone. లాస్ట్ క్లాస్లో నంబర్స్ అనే టాపిక్స్ రిలేటెడ్ రిమైండర్స్ గురించి మాట్లాడుకున్నాం. రిమైండర్ డిటర్మైన్ చేసేటప్పుడు డినామినేటర్లో కనుక ప్రైమ్ నెంబర్ ఉంటే పవర్ సిరీస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రైమ్ నెంబర్ -1 టైమ్స్ ఆ పవర్ సిరీస్ రిపీట్ అవుతుందని చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడం అనేది ఎలాగా అనేది క్లియర్గా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఐ థింక్ అదంతా మీకు పర్ఫెక్ట్గా ఉన్నారని అనుకుంటున్నా. ప్లీజ్ లెట్ మీ నో. అందరికీ ఓకేనా అక్కడి వరకు? కామెంట్ ప్లీజ్. అందరికీ ఎక్కడి వరకు ఓకేనామా? రైట్. సో ఇప్పుడు ఫర్దర్ సేమ్ నంబర్స్ అనే టాపిక్ లోనే ఫర్దర్ కాన్సెప్ట్స్ కి మూవ్ అవుదాం. హియర్ నంబర్స్ అనే టాపిక్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. గేట్ ఎస్పెషల్లీ గేట్ లో నంబర్స్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ టాపిక్. ఓకే, దెన్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఐఎమ్ గోయింగ్ విత్ డివిజన్స్ రిలేటెడ్ క్వశ్చన్. Like, please note down this question. When a number is divided by 54, when a number is divided by 54, remainder is 25. When a number is divided by 54, remainder is 25. Remainder is 25. Find the remainder. Find the remainder when same number is divided by 18. Find the remainder when the same number is divided by 18. Yes, once again I am repeating the question. When a number is divided by 54, remainder is 25. Find the remainder when the same number is divided by 18. So here we don't know actual number. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నెంబర్ ఏంటి అనేది తెలుసుకుంటే ఆ నెంబర్ని వేరే నెంబర్ ఏ నెంబర్తో డివైడ్ చేసినా సరే రిమైండర్ ఎంత అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం యాక్చువల్గా. సో ఆ నెంబర్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం ఎలా, తెలియని నెంబర్ని తెలుసుకోవడం ఎలా అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా మీకు అందరికీ కూడా ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి అంటే ఒక నెంబర్ని ఎస్యూమ్ చేసుకుంటే సరిపోతుందిగా. జస్ట్ రైట్. ఒక నెంబర్ని 54తో డివైడ్ చేసినప్పుడు 25 రిమైండర్ వచ్చిందా, ఫైన్. అంటే ఒక నెంబర్ని 54తో డివైడ్ చేస్తే 25 మిగిలిపోయేటట్టు ఉండే నెంబర్ ఏముండాలి, ఏ నెంబర్ని మనం ఎస్యూమ్ చేసుకోవచ్చు? నాకు కామెంట్ చేయండి, ఏ నెంబర్ని మనం ఎస్యూమ్ చేసుకోవచ్చు? ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని నేను 54తో డివైడ్ చేశాను. 54తో డివైడ్ చేసినప్పుడు 25 మిగిలింది. సో ఏ నెంబర్ని మనం ఎస్యూమ్ చేసుకోవచ్చు అనేది నాకు చెప్పాలి త్వరగా. ఆన్సర్ ప్లీజ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఎస్, దేర్ ఈస్ ఎ నంబర్. ఆ నెంబర్ని 54తో డివైడ్ చేస్తే 25 మిగిలాలంటమ్మా. చూడండి, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లో 54 క్యాన్సిల్ అయిపోయి ఒక 25 మిగిలిపోవాలి రిమైండర్ కింద. అలా మిగిలిపోయే నెంబర్ ఏమై ఉండొచ్చు? ఎస్, ఆన్సర్ ప్లీజ్. రైట్. 25 itself may be the number. 25 అనే నెంబర్లో 54 0 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 25 మిగులుతుంది. ఎస్, ఇట్ మే బి ఆన్సర్, రైట్. ఓకే, సో ఇప్పుడు 25 అనే నెంబర్నే తీసుకుని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, హియర్ ఆ 25 అనే నెంబర్ని ఇప్పుడు 18తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతమ్మా? ఆ 25 అనే నెంబర్ని 18తో డివైడ్ చేస్తే ఇప్పుడు రిమైండర్ ఏమవుతుంది?
7 will be the remainder, right? సో ఇప్పుడు నేను ఒక నెంబర్ని కన్సిడర్ చేసుకోవాలి. ఆ నెంబర్లో 54 అనేది 0 టైమ్స్ క్యాన్సిల్ అయింది అని అనుకుంటే కనుక ఇక్కడ రిమైండర్ 25 అని చెప్పాడు కాబట్టి ఆ నెంబర్ ఏమవ్వాలి, 25 ఇట్ సెల్ఫ్ విల్ బి ది రిమైండర్ యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ 25 నేను తీసుకుని ఈ 25ని కనుక 54 తో డివైడ్ చేస్తే ఎస్ 0 రిమైండర్ దెన్ 25. ఎస్ రైట్, ఇదే నాకు కావాల్సిన నెంబర్ అనుకుందాం. 25 అనే నెంబర్నే నేను ఇప్పుడు 18 తో డివైడ్ చేయాలి. సో 25ని 18 తో డివైడ్ చేస్తే మై రిమైండర్ విల్ బి 1 టైమ్ 18 క్యాన్సిల్ అయిపోయి 7 అనేది రిమైండర్ మిగులుతుంది. మై ఆన్సర్ విల్ బి 7. ఇలా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. లేదా ఇంకొంతమంది ఎలా చేస్తారు అంటే, సార్ 54 అనేది ఒక నెంబర్లో ఒకసారి క్యాన్సిల్ అయ్యి 25 మిగిలిపోయింది అనుకుందాం. 54 అనేది ఒక నెంబర్లో ఒకసారి క్యాన్సిల్ అయ్యి 25 మిగిలిపోయింది అంటే ఇక్కడ ఉన్న నెంబర్లో ఈ మధ్యలో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్లో 54 ఒకసారి ఉంటుంది, 25 కూడా ఉండాలిగా. అంటే ఈ నెంబర్ ఏమవ్వాలి, 54 ప్లస్ 25 అంటే ఎంతమ్మా, 79. సో లెట్ us assume that number is 79. ఇప్పుడు ఆ 79 ని తీసుకొచ్చి 18 తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 18 అనేది ఇక్కడ 4 టైమ్స్ అంటే 72. దెన్ రిమైండర్ విల్ బి 7. ఏ రకంగా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. అంటే మన ఎగ్జామ్షన్ మీద బేస్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటాం. బట్ నోట్ డౌన్ వన్ పాయింట్ హియర్, ఎగ్జామ్షన్ రిలేటెడ్ గా వెళ్తే కనుక కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ డోంట్ గో విత్ యువర్ ఎగ్జామ్షన్. ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఉంటే కనుక వీ హ్యావ్ టు బి సమ్వాట్ కేర్ఫుల్. ఎక్కడ కేర్ఫుల్ గా ఉండాలి, ఎటువంటి సిచ్యువేషన్ లో కేర్ఫుల్ గా ఉండాలి అనేది తెలియాలి అంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. Okay, note down this question. Now note down next question. When a number is divided by 45, when a number is divided by 45, when a number is divided by 45, the remainder is 25. The remainder is 25. Find the remainder when the same number is divided by 20. When a number is divided by 45, the remainder is 25. The remainder is 25. Find the remainder. Find the remainder when same number is find the remainder when same number is divided by 20. Yes, this is my question. Answer please. Answer please. Yes, Anil Kumar, I will explain again. Please wait for some while. Right? మా అపూర్వ దీనికి కూడా ఆన్సర్ చెప్పండి. When a number is divided by 45, the remainder is 25. Find the remainder when same number is divided by 20. This is my question. సో చూడండి ఇక్కడ ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ని 45 తో డివైడ్ చేస్తే రిమైండర్ 25 వచ్చింది. ఇప్పుడు నేను ఇనిషియల్గా ఏమనుకుంటానంటే ఇక్కడ ఉన్న నంబర్లో ఏదైతే డివిడెండ్ ఉందో ఈ డివిడెండ్ లో 0 నెంబర్ ఆఫ్ 45s ఉన్నాయి అనుకుంటా. 0 నెంబర్ ఆఫ్ 45s అంటే అసలు అక్కడ 45s లేవు. 45s ఆ నెంబర్ లో లేవంటే రిమైండర్ ఏదైతే ఉందో అదే ఆ నెంబర్ అవ్వాలిగా. అంటే దిస్ నెంబర్ మస్ట్ బి 25 ఇట్ సెల్ఫ్. నెంబర్ 25 అవ్వాలి. ఓకే, దెన్ ఇప్పుడు ఈ 25 ని దేనితో డివైడ్ చేయమన్నాడు? ఈ 25 ని 20 తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత అన్నాడు, అంతే కదా. సో ఒకసారి 25 లో 20 క్యాన్సిల్ అయితే
5 మిగులుతుంది. సో రిమైండర్ మే బి 5. ఓకే, ఇంతకు ముందు మనం చేసుకున్న ఎగ్జంప్షన్స్ అప్రోచ్ లో చేశాను నేను ఈ ప్రాబ్లం. ఎగ్జంప్షన్స్ అప్రోచ్ లో చేశా. రైట్, సేమ్ ఇంకొంతమంది ఎలా చేయొచ్చు సార్, 45 తో ఒక నెంబర్ని డివైడ్ చేశాను, ఆ 45 ఒకసారి క్యాన్సిల్ అయింది అనుకోండి, 25 మిగిలింది అనుకోండి. జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ ఒక నెంబర్ని 45 తో డివైడ్ చేశాను, 25 మిగిలింది, ఒకసారి క్యాన్సిల్ అవ్వగా, దెన్ ఆ నెంబర్ ఎంత ఉండొచ్చు, ఒక 45 ప్లస్ ఇంకొక 25 ఉంటుంది. దెన్ 45 ప్లస్ 25 ఎంతమ్మా, దిస్ ఇస్ 70. ఇప్పుడు ఈ 70 అనే నెంబర్ని దేంతో డివైడ్ చేయాలి, మన క్వశ్చన్ ఏంటి, 20 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్నాడు అంటే 3 టైమ్స్ 60 సార్, 10 రిమైండర్ సార్. ఇంతకు ముందేమో 5 వచ్చింది ఆన్సర్, ఈ రకంగా ఎస్యూమ్ చేసుకుంటే 10 వచ్చింది ఆన్సర్. ఓకే, దెన్ ఇంకొంతమంది ఏం చేస్తారు, సేమ్ 45 తో ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది అనుకుందాం. 45 2 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి 25 మిగిలింది అంటే ఆ నెంబర్ ఏమవ్వాలి, 115 అవ్వాలి, అంతేనా. 245 అండ్ ఇంకొక 25 మిగిలి ఉంది. 245 అంటే 90, 25 అంటే 115. ఇప్పుడు ఈ 115 ని తీసుకుని 20 తో డివైడ్ చేస్తే సార్ 520 సార్ 100 సార్, నౌ రిమైండర్ విల్ బి 15 సార్. అంటే రకరకాల స్టూడెంట్స్ డిఫరెంట్ ఎగ్జంప్షన్స్ తో వెళ్ళినప్పుడు ఒకరు 25 నెంబర్ అనే ఎగ్జంప్షన్ లో వెళ్తేనేమో ఆన్సర్ 5 వచ్చింది, ఇంకొకరు 70 నంబర్ అనే ఎగ్జంప్షన్ తో వెళ్తేనేమో ఆన్సర్ 10 వచ్చింది, ఇంకొకరు 115 నంబర్ అనే ఎగ్జంప్షన్ తో వెళ్తే ఆన్సర్ 15 వచ్చింది. అంటే ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క ఆన్సర్ వస్తుందంటే దాని అర్థం ఏంటి, ఒకే ఆన్సర్ లేదు అని. ఒకే ఆన్సర్ లేనప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవ్వాలి, కెన్ నాట్ బి డిటర్మైన్డ్. మరి యాజ్ ఏ స్టూడెంట్ ఇంత రీసెర్చ్ ఓరియంటెడ్ గా చేయకుండా జనరల్ గా ఏం చేస్తారు స్టూడెంట్స్ అందరూ కూడా, ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకుని, జస్ట్ ఒక ప్రాబ్లం తీసుకుని ఒక ఎగ్జంప్షన్ తీసుకుని S5 ఆన్సర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ లో 5 ఉంటే పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతారు, అవునా. సో అలా చేయడం వల్ల యూ విల్ లూజ్ సమ్ మార్క్స్. అంటే ఇక్కడ సమ్ రిస్క్ అయితే డెఫినెట్ గా ఉందనే కదా దాని అర్థం. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్, ఒకసారి 0 టైమ్స్ క్యాన్సిల్ అయిందని, ఒకసారి 1 టైం క్యాన్సిల్ అయిందని, ఇంకొకసారి 3 టైమ్స్ క్యాన్సిల్ అయిందని, లేదా ఇంకొకసారి 4 టైమ్స్ క్యాన్సిల్ అయిందని, ఇలా చెక్ చేసుకుంటూ పోతే టైం వేస్ట్ కూడా అవుతుంది. కాబట్టి మనం ఏదైతే ఎగ్జంప్షన్స్ అప్రోచ్ లో వెళ్తున్నామో ఇది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అప్రోచ్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే, రైట్. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అప్రోచ్. ఇక్కడ వరకు అందరికీ ఓకే అయితే కనుక ఐ నీడ్ సమ్ రిప్లై, ఎస్ ఆర్ నో చెప్పాలి. అనిల్ కుమార్ ఓకేనా ఇప్పుడు? రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మరి సార్ అజంప్షన్స్ అప్రోచ్ వెళ్ళకపోతే మరి ఎలా వెళ్ళాలి? ఇంతకు ముందు ప్రాబ్లం చెప్పాను చూసారా, ఇంతకు ముందు ప్రాబ్లం ఏంటి, when a number is divided by 54 the remainder is 25, find the remainder when same number is divided by 18. ఇప్పుడు నేను ఆ స్లైడ్ ఓపెన్ చేశాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే కనుక ఈ అజంప్షన్స్ అప్రోచ్ లో వెళ్ళకుండా ఏ అప్రోచ్ లో వెళ్తే బెటర్ చూడండి. బ్లాక్ కలర్ రాసిన ఇక్కడ నాకు ఆ నెంబర్ తెలియదు, ఆ నెంబర్ నాకు తెలియదు కాబట్టి ఆ తెలియని ఒక నెంబర్ని 54 తో డివైడ్ చేసినప్పుడు ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయింది అని అనుకుంటానమ్మా. ఎక్స్ టైమ్స్ ఆ తెలియని ఒక నెంబర్లో 54 అనేది ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఓకే, అలా క్యాన్సిల్ అయిన తర్వాత ఎంత మిగిలింది అంటే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు 25 మిగిలింది అని. సో ఇప్పుడు ఈ నెంబర్ ఏమవ్వాలి సార్, 54 అనేవి ఎక్స్ ఉన్నాయంట ఆ నెంబర్లో, అంటే 54x. అలా ఉండగా 25 మిగిలిపోయిందంట. సో ఆ నెంబర్కి 25 కూడా యాడ్ చేస్తే దెన్ దట్ విల్ బి రిక్వైర్డ్ నెంబర్. ఇప్పుడు ఈ నెంబర్ని తీసుకుని 54x ప్లస్ 25 అనే నెంబర్ని తీసుకుని దాన్ని దేంతో డివైడ్ చేయాలి, 54x ప్లస్ 25 అనే నెంబర్ని దేంతో డివైడ్ చేయాలి? హియర్ క్వశ్చన్ లో ఏమని అడిగాడు, 18 తో డివైడ్ చేయమన్నాడు. సో ఐ ఆమ్ గోయింగ్ టు డివైడ్ దిస్ నెంబర్ విత్ 18. సో సార్ 54 లో 18 3x టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 54x ప్లస్ 18 వచ్చేసి ఒకసారి క్యాన్సిల్ అయింది 25 లో, దెన్ మై ఆన్సర్ విల్ బి 7. సింపుల్. ఈ అప్రోచ్ లో వెళ్ళాలి, ఈ బ్లాక్ కలర్ లో రాసిన అప్రోచ్ లో వెళ్ళాలి. ఇక్కడ ఈ 18 వచ్చేసి 54 లో క్యాన్సిల్ అయింది కాబట్టి ఆన్సర్ ఉంది. ఒకవేళ 54x లో 18 క్యాన్సిల్ అవ్వలేదు అనుకోండి, దెన్ ఆన్సర్ లేనట్టే. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడండి నెక్స్ట్ స్లైడ్ లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మనం డిఫరెంట్ నంబర్స్ తీసుకుని సాల్వ్ చేసాం. సో డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి కాబట్టి కాంట్ బి డిటర్మైన్డ్ అని నేను కంక్లూడ్ చేశాను. దాన్ని ఇన్ని సాల్వ్ చేయకుండా ఈజీగా కాంట్ బి డిటర్మైన్డ్ ఎలా చెప్పొచ్చు అనేది చూడండి. ఇప్పుడు చెప్తున్నా, చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలమ్మా. హియర్ వీఆర్ గోయింగ్ ఇన్ డెప్త్ కాన్సెప్చువల్ అనాలిసిస్. సో మీరు ప్రతి కాన్సెప్ట్ ని గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు దెర్ ఈజ్ ఏ నంబర్, ఆ నంబర్ నాకు తెలియదు, ఆ నెంబర్ ని 45 తో డివైడ్ చేశాడు. ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయింది అనుకుంటాను, రిమైండర్ 25 వచ్చిందంట. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే ఈ నెంబర్ ఏమవ్వాలి సార్? ఈ నెంబర్ లో 45 ఎక్స్ టైమ్స్ ఉన్నాయి అండ్ 25 మిగిలిపోయింది. దిస్ విల్ బి ది రిక్వైర్డ్ నెంబర్, రైట్? ఇప్పుడు ఈ 45 ఎక్స్ ప్లస్ 25 అనే నెంబర్ ని దేంతో డివైడ్ చేయాలి? 20 తో డివైడ్ చేయాలి. అదే కదా క్వశ్చన్. సో 20 తో డివైడ్ చేయమన్నప్పుడు సార్ 2x టైమ్స్ అయితే 40x అవుతుంది, 5x మిగిలిపోతుంది. అండ్ ఒకే ఒక 20 25 లో ఉంది. సో ఒక 20 అయితే ఇంకా మిగిలేదంతా హియర్ ఒక 5 మిగిలింది. సో 5x ప్లస్ 5 విల్ బి ది ఆన్సర్ సార్ అంటారు. 5x ప్లస్ 5 అసలు హౌ ఇట్ విల్ బి? రిమైండర్ 5x ప్లస్ 5 అని చెప్పచ్చు అసలు? అసలు ఎక్స్ అనేది ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎక్స్ అనేది ఏంటి? ఎజంప్షన్. నేను ఎక్స్ అని ఎజ్యూమ్ చేసుకుంటే నువ్వు వై అని ఎజ్యూమ్ చేసుకోవచ్చు, నీ పక్కనోడు జెడ్ అని ఎజ్యూమ్ చేసుకోవచ్చు, వాడి పక్కనోడు కే అని, ఇంకొకటి ఎల్ అని, ఇంకొకటి ఎం అని, ఇంకొకటి ఎన్ అని ఎజ్యూమ్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ అవర్ ఎజంప్షన్స్ ఆన్సర్స్ మారిపోతూ ఉంటాయి అనేది మనకు అర్థమైందా లేదా? అంటే మనం ఎజ్యూమ్ చేసుకునే దాన్ని బట్టి ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆన్సర్ లో మనం ఎజ్యూమ్ చేసుకునే ఎక్స్ కనిపించేసింది. మనం ఎజ్యూమ్ చేసుకునే ఎక్స్ ఆన్సర్ లో కనిపించకపోతేనే ఆన్సర్ కరెక్ట్ గా వచ్చినట్టు. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఇక్కడనే కాదు, ఏ కాన్సెప్ట్ అయినా సరే త్రూఅవుట్ అవర్ అర్థమెటిక్ ఎక్కడైనా ఒక అన్నోన్ థింగ్ ని మనం ఎజ్యూమ్ చేసుకున్నామంటే ఆ అన్నోన్ వాల్యూ అనేది ఆన్సర్ లో రిఫ్లెక్ట్ అవ్వకూడదు, రైట్? సో ఇక్కడ 5x ప్లస్ 5 అనేది వచ్చింది కాబట్టి కాన్ బి డిటర్మైన్డ్ అమ్మ. దీని ఆన్సర్ కాన్ బి డిటర్మైన్డ్. ఇంకా చెప్పాలి అంటే, ఒకవేళ ఇదే క్వశ్చన్ కి, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్ కి ఆన్సర్ రావాలనుకోండి, కాన్ బి డిటర్మైన్డ్ కాకుండా ఏదో ఒక ఆన్సర్ కావాలి అంటే ఏం జరగాలి? ఎక్స్ అనేది ఉండకూడదు. ఎక్స్ అనేది ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఈ 20 ఏదైతే ఉందో, ఈ 20 ఏదైతే ఉందో ఆ 20 వెళ్ళి ఈ 45 లో క్యాన్సిల్ అయ్యి ఉండాలి, అవునా? మరి 25 వెళ్ళి 45 లో క్యాన్సిల్ అవుతుందా? ఈ 20 వెళ్ళి 45 లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదు కాబట్టి ఆన్సర్ లేదు. అంటే ఏమని చెప్పొచ్చు ఇప్పుడు? ఒకవేళ ఇక్కడ 45 ప్లేస్ లో 40నే ఉందనుకోండి, ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుందిగా, 20 క్యాన్సిల్ అయిపోతుందిగా 40లో. లేదా ఈ 20 ప్లేస్ లో ఏ 50 లో ఉందనుకోండి, 15 వెళ్ళి 45 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుందిగా, అప్పుడు ఆన్సర్ ఉంటుందా? ఇంత ముందు క్వశ్చన్ గమనించండి. ఇక్కడ ఇంత ముందు క్వశ్చన్ లో కూడా స్లైడ్ మార్చండి చూడండి. ఇంత ముందు క్వశ్చన్ లో ఈ 54 అనేది ఏదైతే ఉందో, ఈ 54 లో 18 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఎక్స్ అనేది కనిపించలేదు ఆన్సర్ లో, అంతేనా? ఈ క్వశ్చన్ లో 18 అనేది ఏంటి? న్యూ డివైజర్. 54 అనేది ఏంటి? ఓల్డ్ డివైజర్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి? న్యూ డివైజర్ మస్ట్ బి ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఓల్డ్ డివైజర్. అంటే న్యూ డివైజర్ అనేది ఓల్డ్ డివైజర్ లో క్యాన్సిల్ అయిపోవాలి, అప్పుడే ఆన్సర్ ఉంటుంది, అదర్వైజ్ ఆన్సర్ లేదు. సింపుల్. సో హియర్ మై ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఈస్ న్యూ డివైజర్ మస్ట్ బి a factor of old divisor. New divisor must be a factor of old divisor. That's all. Got it? Is this fine? Andarki okay na ma? I need reply, then I will go for next question. I need more replies. Right? అపూర్వ ఓకే. ఇంకా మిగిలినాళ్ళు నిఖిత రైట్, అనిల్ ఓకే, ఇంకా కావ్య రైట్ అమ్మా, రామ్చంద్ రైట్, ఇంకా. సో కెన్ ఐ మూవ్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్? ఎస్, యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. నోట్ డౌన్ దిస్ వన్. ఏ నంబర్ ఈస్ డివైడెడ్ బై 72. A number is divided by 72. A number is divided by 72. The remainder is 30. A number is
divided by 72, the remainder is 30. Find the remainder when the same number is divided by 24. Find the remainder when the same number is divided by 24. As answer, please. Right answer, please. Right, it's exactly 6. Yes, right. ఇక్కడ చూడండి, when a number is divided by 72, okay, remainder is 30, x times cancel అయింది అనుకుందాం. దెన్ ఇక్కడ ఏమవుతుంది, ఇది 72x plus 30 అవ్వాలి నంబర్, 72x plus 30. దెన్ ఈ 72x plus 30 అనే నంబర్ ని దేంతో డివైడ్ చేయమన్నాడు, 24 తో డివైడ్ చేయమన్నాడు. ఈ 24 అనేది 72x plus 30 లో క్యాన్సిల్ అవుతుందా? ఎస్ అవుతుంది. 72 లో 24 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3x టైమ్స్. దెన్ ఇట్ విల్ బి 72x అండ్ హియర్ 30 లో వచ్చేసరికి ఒక 24 ఉంటుంది. దెన్ 24 రిమైండర్ విల్ బి 6. Before going to solve this question, we have to keep one thing in our mind, that is 24 a factor of 72? Is 24 a factor of 72 or not? We have to check for this one. ఒకవేళ 24 అనేది 72 లో ఫ్యాక్టర్ అని అనుకుంటేనే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఆన్సర్. అదర్వైజ్ అసలు 24 అనేది 72 లో క్యాన్సిల్ అవ్వదు అనుకోండి, కాంట్ బి డిటర్మైన్డ్ అని డైరెక్ట్ గా మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ క్లారిటీ హియర్. అర్థమైందా? ఇంకా ఫర్దర్ గా మనం క్యాలిక్యులేట్ చేసి కంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఇక్కడ ఈ 24, ఈ చెవిలో ఉన్న 24 ఏదైతే ఉందో ఆ 24 అనే డివైజర్ ఈ 72 లో క్యాన్సిల్ అయిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్స్ యొక్క ఎఫెక్ట్ ఆన్సర్ లో కనిపించకుండా ఉంటుంది, వానిష్ అయిపోద్ది అనమాట. గాట్ ఇట్? అది రిమూవ్ అయిపోవాలి. అలా వానిష్ అవుతుందా లేదా చెక్ చేసుకోగలగాలి మనం. ఓకేనా? కెన్ ఐ మూవ్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్? Please be interactive. My next question is, in a keep heading successive division. Let's note down the question. In a successive division of a number, when divided with 8 and 6, when divided with 8
8 and 6. The remainders are 5 and 3 respectively. 5 and 3 respectively. Then find the remainder. Then find the remainder. Then find the remainder when the same number is divided by 12. Find the remainder when the same number is divided by 12. This is my question. ఈ క్వశ్చన్ లో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి అంటే సక్సెసివ్ డివిజన్. వాట్ ఈస్ సక్సెసివ్ డివిజన్? హియర్ ఇంపార్టెంట్ వర్డ్ ఈస్ సక్సెసివ్ డివిజన్. వాట్ ఈస్ సక్సెసివ్ డివిజన్? ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఒక నెంబర్ ఉందనుకోండి, ఈ నెంబర్ని ఏ అనే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు బి టైమ్స్ క్యాన్సిల్ అయింది అనుకో. ఓకే, ఇప్పుడు ఈ బి అనే నెంబర్ని మళ్ళీ సితో డివైడ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డి టైమ్స్ క్యాన్సిల్ అయింది అనుకోండి, ఇక్కడ డి టైమ్స్ క్యాన్సిల్ అయింది అనుకోండి, దెన్ మళ్ళీ ఈ డి అనే నెంబర్ని ఇంకొక నెంబర్తో ఈ అనే నెంబర్తో డివైడ్ చేస్తాం. అంటే ఈ కోషన్స్ ని మళ్ళీ కోషన్స్ అలా లైక్ డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని సక్సెసివ్ డివిజన్ అంటారు. రైట్? సో ఈ సక్సెసివ్ డివిజన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం ఎలాగా ట్రై చేయండి. ఫస్ట్ 8 తో డివైడ్ చేశాడంట. 8 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 5 వచ్చిందని చెప్తున్నారు. 6 తో డివైడ్ చేశాడు. 6 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వచ్చిందని చెప్పాడు. దెన్ ఫైండ్ ది రిమైండర్ వెన్ ది సేమ్ నెంబర్ ఇస్ డివైడెడ్ బై 12. ఇనిషియల్ గా ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని 8 తో డివైడ్ చేశాడు, 5 రిమైండర్ వచ్చింది. అలా డివైడ్ చేసినప్పుడు వచ్చిన క్వోషియంట్ ని 6 తో డివైడ్ చేశాడు, 3 రిమైండర్ వచ్చింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఆ ఒరిజినల్ నెంబర్ ని 12 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? ఇనిషియల్ గా ఉన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ ఇనిషియల్ నెంబర్ ని 12 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ క్లూ 8 తో డివైడ్ చేసినప్పుడు 5 రిమైండర్ సార్, 6 తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్ వచ్చింది సార్ అనే క్లూని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. గాట్ ఇట్? ఆ క్లూని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఇప్పుడు చూడండి. రైట్? కెన్ ఐ మూవ్ ఫర్దర్? రిప్లై. కెన్ ఐ మూవ్ ఫర్దర్? రైట్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఆ కోడ్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన క్లూస్ ని బేస్ చేసుకుని నేను ముందుకెళ్ళాలి. ఆ క్లూస్ నాకు ఎలా ఉపయోగపడతాయి జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఫస్ట్ నాకు అసలు నెంబర్ ఎంత అనేది తెలీదు. ఆ నెంబర్ ఎంత అనేది నాకు తెలియదు కాబట్టి లైక్ నేను సంథింగ్ ఏదో ఎజ్యూమ్ చేసుకుంటా. రైట్, నేను ఇక్కడ కలర్ మారుస్తున్నాను. నాకు ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఏదో ఒక నెంబర్ ఉంది. ఓకే, ఈ నెంబర్ని నేను ఇప్పుడు 8 తో డివైడ్ చేసినప్పుడు 5 రిమైండర్ వచ్చింది అంట. ఓకే, ఇక్కడ వచ్చిన కోషియంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి మళ్ళీ దేంతో డివైడ్ చేసిన 6 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వచ్చిందంట. ఇప్పుడు ఈ పిక్చర్ ని ఈ బ్లూ కలర్ లో ఉన్న ఈ అంతటిని బేస్ చేసుకుని నేను ఈ అసలైన నెంబర్ ఏంటి అనేది నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ నెంబర్ అప్పుడు 12 తో డివైడ్ చేయాలి. ఇటువంటి క్వశ్చన్స్ కి రీసెంట్ డివైజర్ నుంచి ముందుకు వెళ్ళడం బెటరా, ఓల్డ్ నుంచి ముందుకు ఫార్వర్డ్ రావడం మంచిదా అనేది ఒకసారి గమనిస్తే ఇప్పుడున్న దాని నుంచి వెనక్కి వెళ్ళడమే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయింది అనుకుంటాను, జాగ్రత్తగా వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయింది అనుకుంటా. ఏది? 8 అనేది ఇక్కడున్న ఈ నంబర్లో, 8 అనేది ఇక్కడున్న ఈ నంబర్లో ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయింది అని అనుకున్నా. ఓకే, మరి ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయితే ఈ మధ్యలో ఉన్న నంబర్ డివిడెండ్ అంటారు కదా, ఆ డివిడెండ్ ఏమవ్వాలి? 8x + 5, అంతేనా? 8x + 5 అయింది, సింపుల్. ఓకే, ఫైన్.
మరి 8x + 5 అని ఒకే ఒక్క 8 తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ 5 ని బేస్ చేసుకుని ఆన్సర్ చేసేయడం కరెక్టేనా? అంటే ఇప్పుడు ఇది ఇక్కడ x ఉంటుందా, x ని 6 తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ వచ్చిందా? దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ఇచ్చిన డేటాని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నట్టు అనిపిస్తుందా? రిప్లై ఇవ్వండి. ఈ విధంగా ఫార్వర్డ్ లో వెళ్తే అంటే 8 తో చేసినప్పుడు 5 వచ్చింది కదా, ఇన్ ది సేమ్ వే 6 తో చేసినప్పుడు 3 వచ్చింది కదా అనే డైరెక్షన్ లో, ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవడం వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా? ఇస్ దేర్ ఎనీ యూస్? చెప్పాలి. నో సార్. నో యూస్. సో ఈ విధంగా అయితే మనం ముందుకు వెళ్ళకూడదు. సో ఏం చేద్దాం, వెనక నుంచి ముందుకు వద్దాం, అంటే రీసెంట్ నుంచి ఓల్డ్కి వెళ్దాం. చూడండి, రీసెంట్ నేను ఎక్స్ అనుకుంటున్నా, రీసెంట్ నేను ఇక్కడ కలర్ మారుస్తున్నా చూడన్నామా, రీసెంట్ నేను ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, అప్పుడు ఇదేమవ్వాలి సార్, 6x + 3 అవ్వాలి సార్, రైట్, అంతే. అంటే ఇప్పుడు ఇదేమవ్వాలి, 6x + 3. ఇప్పుడు 8 తో డివైడ్ చేసినప్పుడు, ఒక నెంబర్ని 8 తో డివైడ్ చేసినప్పుడు 6x + 3 టైమ్స్ క్యాన్సిల్ అయిందంట 8 అందులో. అలా క్యాన్సిల్ అయిన తర్వాత 5 రిమైండర్ ఉందంట. ఒక నెంబర్ని 8 తో డివైడ్ చేసినప్పుడు 6x + 3 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి 5 రిమైండర్ ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, 8 × 6x + 3 + 5, అంతే కదా నెంబర్, కావాల్సిన నెంబర్. సో నెంబర్ ఏమవుతుంది, ఇయర్ 6 8s are 48x + 8 3s are 24 అండ్ ఇక్కడ 5 ఉంది 29. సో 48x + 25 విల్ బి ది రిక్వైర్డ్ నెంబర్. నౌ ఈ 48x + 29 ని దేంతో డివైడ్ చేయమన్నాడు, ఫైనల్ గా 12 తో డివైడ్ చేయమన్నాడు. ఇప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ 12 అనేది 48x లో క్యాన్సిల్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఈ 12 అనేది 48x లో క్యాన్సిల్ అవుతుందా అవ్వట్లేదా? ఎస్ సార్ అవుతుంది. ఎన్నిసార్లు, 4 టైమ్స్ సార్, 4x 48x. అండ్ ఈ 29 లో 2 టైమ్స్ సార్, 24. ఎంత మిగిలింది, 5 మిగిలింది. సో ఆన్సర్ ఉంది, ఎస్, ఆన్సర్ ఇస్ 5. వాట్ ఇట్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 12 అనేది 48x లో క్యాన్సిల్ అయిందా లేదా అనేది మనం గమనించాలి. అసలు ఈ 48 అనేది ఎక్కడి నుంచి వచ్చింది జాగ్రత్తగా చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఎవరికి అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి. హియర్ ఈ 48x అనేది అసలు ఎలా వచ్చింది, 48 అనేది, ఈ 48 అనేది ఎలా వచ్చింది అంటే సార్ 6 ని 8 ని మల్టిప్లై చేస్తే కదా 48 వచ్చింది. ఒకసారి చూడండి అమ్మా, అవునా? 6 ని 8 ని మల్టిప్లై చేస్తేనే 48 వచ్చింది. మరి ఆ 6 8 ఎక్కడి నుంచి వచ్చాయి, క్వశ్చన్ లో ఇచ్చాడు 6 8 ఇన్ ఏ సక్సెసివ్ డివిజన్ ఆఫ్ ఏ నంబర్ when divided with 8 and 6 అన్నాడు. చూసారా, ఆ 8 × 6 చేసినప్పుడు 48 వచ్చింది. ఆ 48 లో 12 క్యాన్సిల్ అయిందా లేదా చెక్ చేసుకుంటే ఆన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎస్ సార్, ఆ 48 లో 12 క్యాన్సిల్ అయింది సార్, దెన్ ఆన్సర్ ఏంటి అనేది చెప్పడానికి ఈ రకంగా ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ట్రెడిషనల్ వే కాకుండా దెర్ ఈస్ ఎ షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ చెప్తాను, ఈ లోపు ఇది నోట్ చేయండి త్వరగా. రైట్, సో ఇప్పుడు ఆ షార్ట్ కట్ చూద్దాం, జాగ్రత్తగా గమనించండి అమ్మా. హియర్ 8 తో డివైడ్ చేసినప్పుడు 5 రిమైండర్, 6 తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్, 12 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈజ్ 12 a factor of 8 × 6 or not? ఎస్ కదా, ఫ్యాక్టరే కదా. దెన్ ఇప్పుడు షార్ట్ కట్ అప్రోచ్కి వెళ్ళండి. 8 తో డివైడ్ చేసినప్పుడు 5, 6 తో డివైడ్ చేసినప్పుడు 3, 12 తో డివైడ్ చేస్తే ఎంత? రీసెంట్ డివిజన్ ఏంటి, 6 తో డివైడ్ చేశాడు, రీసెంట్ గా 3 రిమైండర్ వచ్చింది. సో ఆ 3ని ఈ 8ని మల్టిప్లై చేయండి. ఎంత? 3ని 8ని మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 24. ఆ 24ని 5ని యాడ్ చేయండి, దెన్ యూ విల్ గెట్ 29. ఇప్పుడు
ఆ 29 ని 12 తో డివైడ్ చేయండి. Here 2 times 24 and 5 will be the remainder. This is required answer. Got it? 6 తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్, ఆ 3 దగ్గర స్టార్ట్ చేయండి. 3ని 8తో మల్టిప్లై చేయండి, ఆ వచ్చిన రిజల్ట్కి 5ని యాడ్ చేయండి, 29 వచ్చింది. ఆ 29లో 12 ఎన్నిసార్లు పోతే అదే ఆన్సర్. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కూడా మీరు రెగ్యులర్ ప్రాసెస్లో కూడా ఆ 29 మీదే మన ఆన్సర్ డిపెండ్ అయ్యింది. కాబట్టి ఆ 29ని నేను డైరెక్ట్గా తీసుకొచ్చేసా, ఎందుకంటే 48 అనేది క్యాన్సిల్ అయిపోతుంది అని నాకు తెలిసింది. వై? బికాస్ 12 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 8 into 6, that is 48. Got it? Next question. Yes, can I move further? Can I move for next question? Any doubts unnaya? Right. Note down my next question. A number when divided successively by 10, 9, 8, 10, 9, 8, remainders are 5, 3, 2 respectively. Reminders are 5, 3, 2 respectively. Find the remainder when that number is divided by. Find the remainder when that number is divided by 72, comma. Here my first question 72 divided by first question 72. Second question 48. Third question 84. And fourth question 36. And fourth question 36. Right? So ఇక్కడ 4 questions ఇచ్చాను with single data. Try to answer that question. First ఏం చేయాలి? 72 ఉంది కదా, ఈజ్ 72 ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 10 into 9 into 8 అనేది చెక్ చేయాలి. ఇంతకు ముందు క్వశ్చన్ కి కొంచెం అడ్వాన్స్ ఇది అంతే. చూడండి, ఫస్ట్ 10 తో డివైడ్ చేశాడంట 5 రిమైండర్, 9 తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్, 8 తో డివైడ్ చేసినప్పుడు 2 రిమైండర్. Find the remainder when divided that number with 72. Second one is 48. Third one is 84. And fourth one is 36. So first ఇక్కడ మనం ఏం చేయాలి? ఓల్డ్ డివైజర్స్ 10, 9, 8 వీటి యొక్క ప్రొడక్ట్ 720. ఈ 720లో 72 క్యాన్సిల్ అవుతుందా లేదా? ఫస్ట్ క్వశ్చన్ 72 సంబంధించి కదా, ఈ 720లో 72 అనేది క్యాన్సిల్ అవుతుందా లేదా? ఎస్ సార్ అవుతుంది, సో ఆన్సర్ ఉంటుంది. 48 వచ్చేసి 720లో క్యాన్సిల్ అవుతుందా లేదా? ఎస్ క్యాన్సిల్ అవుతుంది 48 కూడా, సో ఆన్సర్ ఉంటుంది. అండ్ 84 అనేది 720లో క్యాన్సిల్ అవ్వదు, సో కాంట్ బి డిటర్మైన్. 36 అనేది 720లో క్యాన్సిల్ అవుతుంది, సో వీ కెన్ డిటర్మైన్. నేను ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కి మాత్రం షార్ట్ కట్ ఎలా చేయాలనేది చెప్తా చూడండి. ఇయర్ రీసెంట్ గా 2 కాబట్టి 2 into 9 చేయండి, 18 అమ్మా. 18 + 3 ఎంత? 21.
ఈ 21 ని మళ్ళీ ఇప్పుడు ఇంటూ చేయండి 10 తో 2 10 ఇప్పుడు 5 ని యాడ్ చేయండి ఒకసారి ఇంటూ ఒకసారి ప్లస్ అన్నమాట ఇంటూ ప్లస్ అలా రీసెంట్ నుంచి ఓల్డ్ కి వెళ్ళాలి దట్ ఈస్ 250 ఇప్పుడు ఈ 215 ని ఫస్ట్ క్వశ్చన్ కి 72 తో డివైడ్ చేయండి 215 లో 72 2 times that is 144 here 1 this is 7 so 71 is answer for first question in the same way 48 తో 215 ని డివైడ్ చేయండి 36 తో 215 ని డివైడ్ చేయండి you will get required answer okay got it can I move for next question can I move for next question చెప్పాలి సాల్వ్ చేస్తారు కదా హియర్ 48 తో డివైడ్ చేసినప్పుడు 23 ఆన్సర్ వస్తుంది 84 can't be determined 36 తో డివైడ్ చేసినప్పుడు యువర్ ఆన్సర్ విల్ బి 35 72 డివైడ్ చేస్తే 71 ఆన్సర్ వచ్చింది ఆల్రెడీ ఇది రైట్ సో ఇది డివిజన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్ నోట్ చేయండి డైరెక్ట్ గా మీకు అర్థమైపోద్ది క్వశ్చన్ నోట్ చేయండి find the highest power of 2 find the highest power of 2 in 10 factorial find the highest power of 2 in 10 factorial find the highest power of 2 in 10 factorial what is 10 factorial 10 factorial is nothing but 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 అంటే 10 నుండి 1 వరకు ఉన్న నంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తాం అంతేనా n factorial అనుకోండి n factorial then n into n minus 1 into n minus 2 into n minus 3 into and so on 1 వరకు వెళ్తాం అది ఫ్యాక్టోరియల్ వాల్యూ డిటర్మైన్ చేయడం ఓకే ఇప్పుడు ఈ వాల్యూ మొత్తంలో హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 కావాలంట అంటే ఇప్పుడు నేను మొత్తం వీటన్నిటిని మల్టిప్లై చేసి అందులో 2 కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది అనేది చెప్పడం అయితే చాలా కష్టం ఆ నెంబర్ అంతా డిటర్మైన్ చేయడం చాలా టైం వేస్ట్ ప్రాసెస్ అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడే నేను 2s అన్నిటిని కూడా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఓకే ఈ 10 లో ఎన్ని 2s ఉంటాయి 5 2s ఉంటాయి అని చెప్పకుండా అమ్మా హియర్ 10 లో 5 into 2 will be 10 రైట్ 5 into 2 will be 10 అంటే ఇక్కడ ఒకే ఒక్క 2 ఉంటుంది దట్ ఈస్ 2 power 1 ఒకే ఒక్క 2 అంటే ఇక్కడ 8 లో 2 power 3 2 power 3 అంటే ఇక్కడ 6 లో ఒకే ఒక్క 2 ఉంటుంది అండ్ ఇక్కడ 4 లో సార్ 2 స్క్వేర్ అంటే ఇక్కడ 2 దగ్గర 2 power 1 అంటే మొత్తం మనం 2s అన్ని ఫిల్టర్ చేసేసాం ఫిల్టర్ చేసి బయటికి లాగితే ఇక్కడ 1 2 ఇక్కడ 3 4 ఇక్కడ 5 6 7 8 ఉన్నాయి అంటే 2 power 8 అనేది బయటకు వచ్చేసి ఇంకా ఒక నెంబర్ మిగిలి ఉంది ఈ నెంబర్ లో అసలు 2సే ఉండవు ఏ నెంబర్ లో అయినా 2 అనేది లేదు అంటే ఆ నెంబర్ ఎటువంటి నెంబర్ అవ్వాలి ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా ఎస్ దిస్ ఇస్ ఆడ్ నెంబర్ రైట్ క్లియర్ గా తెలుస్తుంది మనకి దిస్ ఇస్ ఆడ్ నెంబర్ అంటే నేను 2s అన్నిటిని ఫిల్టర్ చేసేసా 10 ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్ 2 power 8 into సంథింగ్ ఆ సంథింగ్ లో ఇంకా 2s లేవు సో వాట్ ఈస్ హైయెస్ట్ పాసిబుల్ పవర్ ఆఫ్ 2 హియర్ 8 సో 8 is required answer 8 is required answer this is the thing ఇది మీకు చాలా ప్లేస్మెంట్ డ్రైవ్స్ లో కూడా అడుగుతూ ఉంటాడు ఎస్పెషల్లీ ఫర్ టీసీఎస్ రిపీటెడ్ గా అడుగుతూ ఉంటాడు ఇటువంటి క్వశ్చన్స్ టీసీఎస్ లో బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 in 75 factorial
Find the highest power of 2 in 75 factorial. 75 factorial లో highest power of 2 కావాలి అంటే జనరల్ గా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఇంతకు ముందు నేను చెప్పాను చూసారా ఈ స్లైడ్ లో ఈ ప్రాసెస్ లో వెళ్ళాలంటే ఏం చేయాలి 75 ఇంటూ 74 ఇంటూ 73 ఇంటూ 72 ఇంటూ 71 ఇంటూ అప్ టు 1 రాసుకుని వాటికి ఇలాగే చేయాలి అంటే టైం వేస్ట్ ప్రాసెస్ కదా సో హియర్ దెర్ ఈస్ సమ్ షార్ట్ కట్ ఆ షార్ట్ కట్ చెప్తా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 అడిగాడు కాబట్టి దేనికి హైయెస్ట్ పవర్ అడిగాడు 75 యొక్క హైయెస్ట్ పవర్ అడిగాడు సో ఈ 75 ని 2 తో ఫ్యాక్టరైజ్ చేయండి ఈ 75 అనే నంబర్ ని 2 తో ఫ్యాక్టరైజ్ చేయండి 2 తో ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమవుతుంది హియర్ ఐ వాంట్ సమ్ ఫ్యాక్టరైజేషన్ విత్ 2 రైట్ 2 తో చేస్తే ఏమవుతుంది 37 టైమ్స్ 75 లో పోతుంది సార్ 1 మిగులుతుంది వదిలేసేయండి ఎగ్జాక్ట్ గా ఎన్ని 2s ఉన్నాయి 37 ఉన్నాయి ఓకే ఫైన్ మళ్ళీ ఈ 37 ని 2 తో చేయండి 2 తోనే కంటిన్యూ చేయండి 18 ఉంటాయి ఎగ్జాక్ట్ గా మళ్ళీ 2 తో చేయండి 9 2s ఉంటాయి ఎగ్జాక్ట్ గా మళ్ళీ 2 తో చేయండి 4 2s ఉంటాయి ఎగ్జాక్ట్ గా మళ్ళీ 2 తో చేస్తే 2 2s ఉంటాయి మళ్ళీ 2 తో చేస్తే ఒకే ఒక్క 2 ఉంటుంది ఇంకా 2 తోనే చేయండి ఎగ్జాక్ట్ గా ఎన్ని 2s ఉన్నాయి రాసుకోండి అంతే దెన్ అన్ని యాడ్ చేయండి అమ్మా 37 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 మొత్తం యాడ్ చేస్తే మీకు 71 వస్తుంది అంటే 2 పవర్ 71 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 75 ఫ్యాక్టోరియల్ అని సో ఆన్సర్ ఇస్ 71 got it and here keep one thing in your mind ఈ 75 ని 37 కి యాడ్ చేసేయకండి ఈ పైన 75 కూడా ఉంది కదా అని చెప్పేసి ఆ 75 ని కూడా యాడ్ చేసేయకండి ఓకే right next question find the highest power of 3 in 10 factorial నాకు ఆన్సర్ కావాలి వెంటనే ఈ క్వశ్చన్ కి find the highest power of 3 in 10 factorial answer please find the highest power of 3 in 10 factorial so 10 factorial లో highest power of 3 కావాలి కాబట్టి 3 తో చేద్దాం then 3 times మళ్ళీ 3 తో చేద్దాం ఒకే ఒకసారి అంటే 3 + 1 that is 4 సింపుల్ ఈజీగా అయిపోయింది 4 అన్నమాట ఆన్సర్ ఇంతకుముందు హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 in 10 ఫ్యాక్టోరియల్ అన్నాను కదా దానికి కూడా చేస్తున్నా చూడండి 10 ఫ్యాక్టోరియల్ 2 తో చేద్దాం 5 2s మళ్ళీ 2 తో చేద్దాం 2 2s మళ్ళీ 2 తో చేద్దాం ఒకే ఒక 2 then 5 + 2 + 1 that is 8 so 2 power 8 into something is equal to 10 factorial అంటే ఆన్సర్ is 8 సరిపోయిందిగా సేమ్ ప్రాసెస్ next question find the highest power of 5 in 25 factorial find the highest power of 5 in 25 factorial that's exactly it's 6 right very good so ఇక్కడ ఏం చేయాలి 25 వెరీ గుడ్ అమ్మ 25 ని 5 తో చేయండి సింపుల్ సార్ 5 టైమ్స్ మళ్ళీ 5 తో చేయండి 1 టైం 5 + 1 that is 6 సింపుల్ yes next question find the highest power of 6 in 10 factorial ఇది important question find the highest power of 6 find the highest power of 6 in 10 factorial find the highest power of 6 in 10 factorial వెంటనే 10 ఫ్యాక్టోరియల్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 6 అన్నాను కదా అని ఈ 10 ఫ్యాక్టోరియల్ ని 6 తో చేసి 1 టైమ్ సార్ అని చెప్పకనమ్మా ఇది తప్పు ఇలా చేయకూడదు హియర్ 6 అనేది కాంపోజిట్ నెంబర్ బట్ ఇంతకు ముందు నేను ఇచ్చిన ప్రతి నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్
3 పవర్ అడిగాను, 2 యొక్క పవర్స్ అడిగాను, 5 యొక్క పవర్స్ అడిగాను, అవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ కాంపోజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఈ 6 ని మనం 3 into 2 అని రాసుకొని హైయెస్ట్ నెంబర్ ఏది ఉంది, 3 ఉంది కదా హైయెస్ట్ నెంబర్. సో ఈ హైయెస్ట్ నెంబర్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయాలి. హియర్ హైయెస్ట్ నెంబర్ ఇస్ 3. సో ఈ హైయెస్ట్ నెంబర్ తో మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. లైక్ ఎలాగా 10 ఫ్యాక్టోరియల్ ఇప్పుడు 3 తో చేయాలి, 6 తో కాదు, 3 తో చేయాలి. అలాగే 25 అన్నాడు అనుకోండి, హైయెస్ట్ పవర్ ఆఫ్ 25 అన్నాడు అనుకోండి, 25 ఈజ్ నథింగ్ బట్ 5 into 5, రైట్? సో 5 తో చేస్తే చాలు. సో 3 తో చేసినప్పుడు సార్ 3 3s are 9 సార్, మళ్ళీ 3 తో చేస్తే 1 సార్, 3 + 1 4 సార్, సింపుల్. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్. Find the highest power of 10 in 125 factorial. Find the highest power of, am I going speed or is it okay? Fast అవుతున్నానా, ఓకేనా? ఓకే, ఫైన్. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ సాల్వ్ చేస్తున్నాం అంతే. Find the highest power of 10 in 125 factorial. Find the highest power of 10 in 125 factorial. Find the highest power of 10 in 125 factorial. Sir, 10 na? So 10 అంటే ఏం రాయాలి ఇక్కడ నేను ఇప్పుడు? 10 is equal to 5 into 2 sir. ఈ రెండిట్లో పెద్ద నెంబర్ 5 కాబట్టి ఇప్పుడు ఈ 125 నేను దేంతో చేయాలి? 125 ని 5 తో చేయాలి ఫ్యాక్టరైజేషన్. సో 5 తో చేస్తే హియర్ దిస్ విల్ బి 25 టైమ్స్, మళ్ళీ 5 తో చేయండి 5 టైమ్స్, మళ్ళీ 5 తో చేయండి 1 టైం, దెన్ 25 + 5 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 31. సో మై ఆన్సర్ ఇస్ 31. అంటే దీని అర్థం ఏంటమ్మా? 125 ఫ్యాక్టోరియల్లో 10^31 ఇంటూ సంథింగ్ ఉంది అనే కదా. అంటే ఈ సంథింగ్ లో టెన్స్ ఉండవనేగా, అంటే ఇంటూ 10 ఉండే ఛాన్స్ లేదుగా. లైక్ దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంథింగ్ ఏదైతే ఉంటుందో దీని పక్కన జీరోస్ వస్తాయి. ఎన్ని జీరోస్ వస్తాయి? 31 జీరోస్ వస్తాయి, అంతేనా? అంతేనా? దాని అర్థం 10^31 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందనుకోండి, 100 ఎలా రాయొచ్చు? 10^2. 200 ఉందనుకోండి, ఎలా రాస్తాం? 2 into 10^2. అంటే ఇక్కడ టెన్స్ నేను సెగ్రిగేట్ చేస్తే ఒకవైపు నోట్ చేసుకున్నా టెన్స్ ని, అంటే 200 ని 2 into 10^2 అని రాస్తున్నా. ఈ 2లో ఇంక సున్నాలు లేవు. ఓకే, ఇదే క్వశ్చన్ నేను ఏమని చెప్పొచ్చు? హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 200 అని అడగచ్చుగా. ఇది సేమ్ ఇప్పుడు హైయెస్ట్ పవర్ ఆఫ్ 31 అని అడిగే 10 అని అడిగే బదులు ఈ క్వశ్చన్ వేరే రకంగా ఎలా అడగచ్చు అది కూడా నోట్ చేయండి చెప్తా కింద. ఆర్ ఈ క్వశ్చన్ ని ఆర్ ఫైండ్ ది నంబర్ ఆఫ్ zeros, find the number of zeros at the end of 125 factorial. Find the number of zeros at the end of 125 factorial or in the value of 125 factorial. మీ ఇష్టం. Find the number of zeros at the end of 125 factorial. Right. Okay, got it? Can I move for next questions? Next concept. Can I move for next concepts? LCM and HCF. LCM and HCF. What is LCM? Least common multiple. What is HCF?
హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎల్సిఎం పెద్ద వాల్యూ ఉంటుందా, హెచ్సిఎఫ్ పెద్ద వాల్యూ ఉంటుందా? జనరల్ గా ఎల్సిఎం పెద్ద వాల్యూ ఉంటుందా, హెచ్సిఎఫ్ పెద్ద వాల్యూ ఉంటుంది అంటే ఆల్వేస్ ఎల్సిఎం విల్ బి మోర్ దెన్ హెచ్సిఎఫ్, రైట్? ఆల్వేస్ ఎల్సిఎం విల్ బి మోర్ దెన్ హెచ్సిఎఫ్. కానీ చాలా మంది వితౌట్ ప్రాపర్ ఐడియా ఎలా అనుకుంటారంటే, సార్ ఎల్సిఎం లో లీస్ట్ అనే పదం ఉంది కదా, హెచ్సిఎఫ్ లో హైయెస్ట్ అనే పదం ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఎక్కువ ఉంటుందేమో అని అపోహపడతారు. బట్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది లీస్ట్ హైయెస్ట్ అన్న పదాలను కాదమ్మా, ఫ్యాక్టర్ మల్టిపుల్ అనే పదాలను నోట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఫ్యాక్టర్ అంటే పెద్ద వాల్యూ ఉంటుందా, మల్టిపుల్ అంటే పెద్ద వాల్యూ ఉంటుందా అంటే ఆల్వేస్ ఫ్యాక్టర్ విల్ బి గ్రేటర్ దాన్ మల్టిపుల్ వాల్యూ అని చెప్పుకున్నాం. సారీ, మల్టిపుల్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఫ్యాక్టర్ వాల్యూ అని చెప్పుకున్నాం. వై? బికాస్ ఫ్యాక్టర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్. అంటే ఒక నంబర్ లో చిన్న చిన్న పార్ట్స్ ని ఫ్యాక్టర్స్ అంటారు. ఆ నంబర్ వల్ల ఫామ్ అవ్వగలిగే పెద్ద పెద్ద నంబర్స్ అన్నిటిని మల్టిపుల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందనుకోండి, 6 లో ఉండే నంబర్స్ ఏంటి? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 6 ఉంటుంది. ఈ 4 కూడా ఏంటి? 6 యొక్క ఫ్యాక్టర్స్ అంతే. ఇవన్నీ ఫ్యాక్టర్స్. మరి 6 వల్ల ఫామ్ అవ్వగలిగే నంబర్స్ ఏమేమి ఉంటాయి? సార్ 6 ఉంటుంది, 12 ఉంటుంది, 18 ఉంటుంది, 24 ఉంటుంది అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఎక్కడ వరకు ఉంటుందో చెప్పలేము ఇంకా. అంటే ఇది మల్టిపుల్స్. మల్టిపుల్ వాల్యూ ఎక్కువ ఉంటుందా, ఫ్యాక్టర్ వాల్యూ ఎక్కువ ఉంటుందా అంటే ఆల్వేస్ మల్టిపుల్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఫ్యాక్టర్ వాల్యూ. అందుకనే ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ కంటే ఎక్కువ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఓకే, మరి అటువంటి ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మీరు ఒక అవుట్డేటెడ్ మెథడ్ లో వెళ్తారు. జనరల్ గా ఒక నెంబర్ నోట్ చేసి దానికి ఇలా చేసి ఇలా చేసి ఇలా చేసి ఇలా చేసి ఫ్యాక్టరైజేషన్స్ అన్ని చేసేసి అప్పుడు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తారు, ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటూ. అవునా? బట్ అలా చేయొద్దు. ఆ విధంగా చేయడం ఇప్పుడు కరెక్ట్ ప్రాసెస్ కాదు. హియర్ ఫస్ట్ నోట్ డౌన్ మై క్వశ్చన్, దెన్ ఐ విల్ గో ఫర్ ప్రాసెస్. ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ find the LCM and HCF of 120, 144, 192. 190, 144, 192. సో దీనికి ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ 120ని తీసుకుంటున్నాం, దెన్ 144, 192కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ రాద్దాం. నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ గురించి. హియర్ 2 into 60 ఉంది, ఇంకా ఆ 60లో 2 into 30 ఉంది, 2 into 15 ఉంది, 3 into 5 ఉంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 power 3 into 3 power 1 into 5 power 1. 144 ఎలా రాయొచ్చు? 2 into 72 ఉంది, 2 into 36 ఉంది, 2 into 18 ఉంది, 2 into 9 ఉంది, 3 into 3. అంటే 2 power 4 into 3 power 2. ఇంకా 192 ఎలా రాయొచ్చు? 2 into 96 ఉంది, 2 into 48 ఉంది, 2 into 24 ఉంది, 2 into 12 ఉంది, 2 into 6 ఉంది, 2 into 3. అంటే మొత్తం ఇయర్ 2 power 6 into 3 power 192 సంబంధించి, రైట్? ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్మ్స్. అంటే వీటిలో ప్రైమ్ నంబర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి మనకి. ఫైన్. ఇప్పుడు అన్ని నంబర్స్ లోని అన్ని ఉండేటట్టు చూడాలి, అన్ని ఫార్మ్స్ లోని అన్ని నంబర్స్ ఉండేటట్టు చూడాలి. అంటే ఇక్కడ 2 3 5 ఉంది కదా, ఇక్కడ మాత్రం 2 3నే ఉంది, ఇక్కడ 2 3నే ఉంది.
వీటిలో లేని 5ని మనం రాయాలి, లేని 5ని రాయాలి, వాల్యూ మారకూడదు. అంటే 5 పవర్ 0 5 పవర్ 0 అని ఇంక్లూడ్ చేసుకున్నాను. రైట్. ఇప్పుడు ఎల్సిఎం వాల్యూ డిటర్మైన్ చేస్తున్నా చూడమ్మా. ఎల్సిఎం వాల్యూ అన్ని వాల్యూస్ కంటే పెద్ద వాల్యూ అవ్వాలి కాబట్టి 2 యొక్క హైయెస్ట్ పవర్ ఏముందో అది తీసుకుంటాం. ఇక్కడేమో 2కి పవర్ 3 ఉంది, ఇక్కడేమో 2కి పవర్ 4 ఉంది. 192లోనేమో 2కి పవర్ 6 ఉంది కదా, సో 2 పవర్ 6 తీసుకోవాలి. ఇన్ ది సేమ్ వే 3కి హైయెస్ట్ పవర్ ఎక్కడుందో చూడండి. ఇక్కడ 3కి పవర్ 1 ఉంది, ఇక్కడ 3కి పవర్ 2 ఉంది, ఇక్కడ 3కి పవర్ 1 ఉంది 192లో. అంటే ఇక్కడ 144లోనే 3కి హైయెస్ట్ పవర్ ఉంది, దట్ ఈస్ 3 పవర్ 2. రైట్. ఇన్ ది సేమ్ వే 5కి పవర్ హైయెస్ట్ పవర్ ఎక్కడుందో చూడండి. హియర్ 5 యొక్క హైయెస్ట్ పవర్ 1 ఉంది, అది 120లో ఉంది. సో ఇదంతా మీరు సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ 2880. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఎల్సిఎం వాల్యూ. నౌ ఐ am going for HCF value. వాట్ ఈజ్ HCF? HCF అనగానే సార్ లీస్ట్ వాల్యూ ఉంటుంది కదా HCF అంటే. సో లీస్ట్ నంబర్స్ అన్ని తీసుకుందాం. లీస్ట్ నంబర్స్, వాట్ ఈస్ లీస్ట్ నంబర్ హియర్? 120లో లీస్ట్ నంబర్ ఏంటి? 120లోని లీస్ట్ ఐ థింక్ 2 యొక్క లీస్ట్ పవర్ ఎక్కడుంది? 2 పవర్ 3 120లో ఉంది. 3 యొక్క లీస్ట్ పవర్ ఎక్కడుంది సార్? 3 పవర్ 1 సార్. 5 యొక్క లీస్ట్ పవర్ ఎక్కడుంది? 5 పవర్ 0. దెన్ 2 పవర్ 3 అంటే 8, 8 3s are 24. సో HCF will be 24. That's all. HCF will be 24. Right. నోట్ చేసుకోవాలి త్వరగా. దిస్ ఈజ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ HCF అండ్ LCM. Okay, next note down some note points here. Note down some note points. LCM of, yes, can I move further? This slide తీసేయచ్చా? So first note point amma, LCM of A by B comma C by D comma E by F ఇలా ఫ్రాక్షన్స్ ఉంటాయి కనుక దానికి LCM కట్టడానికి LCM of A comma C comma E whole divided by denominator లో HCF రాయాలి. HCF of denominator values. In the same way, HCF of A by B comma C by D comma E by F. ఇక్కడ ఏమవుతుంది? HCF కదా అడిగింది, పైన HCF న్యూమరేటర్స్ కి HCF A comma C comma E and denominators ki aithe LCM of B comma D comma F. Next important point, LCM and HCF of two numbers, multiplication of LCM and HCF of two numbers is equal to product of two numbers. Okay, these three are important points here. Okay, now I want to move with next question. Can I move for next question? Note cheyandi. LCM of two numbers is 72. LCM of
of two numbers is 72 and HCF is 12. HCF is 12. If one number is 36, if one number is 36, then find second number. Then second number is, solve here. If one number is 36, then find second number. Yes, it's right, 24. Sir, LCM into HCF. LCM enta 72, sir. HCF emo 12, sir. Must be equal to 36 into some unknown number x. As per my third node. Then you will get x is equal to 24. Right. Andro solve chesaru. Andro solve cheyalama. Ikkada chaala important observations untayi. Nenu saradaga cheppatledu ivanni. Andro solve cheyali. Naku answer pettali andru. Reply ivvali. ఓన్లీ అపూర్వ మాత్రమే 24 అని పెట్టారు మెసేజ్, మిగిలిన వాళ్ళు ఎవరు పెట్టట్లా. త్వరగా ఓన్లీ 3 members అవుట్ ఆఫ్ క్లాస్. ఓన్లీ 3 members ఆన్సర్ దిస్ క్వశ్చన్. రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. LCM of two numbers is 126. LCM of two numbers is 126. HCF is 16. LCM of two numbers is 126. HCF is 16. If a number is 48, if a number is 48, then find the second number. If a number is 48, then find the second number. Yes, answer please. "42." Actually 42 is wrong answer. But మీరు ఇదే ఫార్ములా అప్లై చేస్తే 42 will be the right answer అవ్వాలి. సార్ అదేంటి సార్ మీరు చెప్పిన నోట్ ప్రకారం 42 రైట్ ఆన్సర్ కదా అని మీకు అనిపిస్తుంది, డెఫినెట్గా అనిపిస్తుంది. బట్ 42 is wrong answer. ఎందుకు గమనించండి. హియర్ LCM is 126. HCF ఎంత 40. HCF is 16. HCF is 16. So LCM into HCF must be equal to product of those two numbers అని 48 into x అన్నారు. x వాల్యూ మీరు ఎంత చెప్తున్నారంటే 42 చెప్తున్నారు. మీరు ఒకటి గమనించండి అమ్మా, ఒక నెంబర్ 42 ఇంకొక నెంబర్ 48 అయినప్పుడు ఈ రెండు నెంబర్స్ కి కూడా HCF అనేది 16 అయిందంటే దాని అర్థం ఏంటి? ఈ రెండు నెంబర్లోని కూడా అతి పెద్ద నెంబర్ క్యాన్సిల్ అయిపోయేటట్టు ఉండే కామన్ నెంబర్ 16 అనే కదా. ఈ రెండు నెంబర్లోని క్యాన్సిల్ అవ్వగలిగే అతిపెద్ద నెంబర్ 16 అనే కదా దాని అర్థం. సో 42లో 16 క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదుగా.
దెన్ మరి మీకు వచ్చిన 42 తప్పేగా. ఇంకొక విషయం, ఆల్వేస్ ఎల్సిఎం ఏదైతే ఉంటుందో ఆ ఎల్సిఎంలో హెచ్సిఎఫ్ కూడా క్యాన్సిల్ అయిపోలేదు రూల్. మరి ఇక్కడ ఉన్న ఎల్సిఎం ఎంత? ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఎల్సిఎం ఎంత? 126 అన్నాడు. మరి ఆ 126లో హెచ్సిఎఫ్ అనేది 16 ఉంది కదా, 126లో 16 క్యాన్సిల్ అవుతుందా అంటే అవ్వట్లేదు. అంటే ఆ రకంగా ఉండే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు అని. సో ఆన్సర్ ఏం చెప్పాలి? డస్ నాట్ ఎగ్జిస్ట్ విల్ బి ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో దీనికోసం మీరు నోట్ చేసుకోవాల్సిన నోట్ చేయండి, ఇంపార్టెంట్ నోట్ ఇది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చేయండి. Once HCF is given, the two numbers and the LCM, the two numbers and LCM must be the two numbers and LCM must be the multiples of HCF. The two numbers and LCM must be the multiples of HCF. లేదా HCF must be a factor of LCM and given numbers. HCF must be a factor of LCM and given numbers. HCF must be a factor of LCM and given numbers. Right, this is something related to HCF and LCM. And next, keep the heading units digit. Questions ఎలా ఉంటాయంటే యూనిట్స్ డిజిట్ రిలేటెడ్ లో, వాట్ ఇస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 3462 హోల్ పవర్ 125? ఇది క్వశ్చన్. అసలు ఈ నెంబర్ డిటర్మైన్ చేయడం పాసిబుల్ ఉంటుందా? దీని వాల్యూ డిటర్మైన్ చేయడం పాసిబుల్ అవుతుందా? రిప్లై ఇవ్వండి. ఎవరైనా చెప్పగలరా? ఓవరాల్ వాల్యూ నేను అడిగేది. 3462 హోల్ పవర్ 125 అంటే 3462 ఇంటూ 3462 ఇంటూ 3462 ఇంటూ అలా 125 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అవుతుందా? ఇంపాసిబుల్. ఈవెన్ నాకు తెలిసినంత వరకు క్యాల్సీ కాదు కదా, సిస్టమ్ కూడా ఆ నెంబర్ చెప్పలేదు. అటువంటి నెంబర్లో వచ్చే యూనిట్స్ డిజిట్ గురించి మనం చెప్పాలి. ఇటువంటి క్వశ్చన్స్ ని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కోడింగ్ రిలేటెడ్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ కోడింగ్ తెలియాలి అన్నా సరే మనకి లాజిక్స్ తెలియాలి. అండ్ ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ప్రాపర్ లాజిక్స్ కనుక ఐడెంటిఫై చేయలేకపోతే డెఫినెట్ గా ఆన్సర్ పోతుంది. సో మిగిలిన స్టూడెంట్స్ కి మనకి మధ్యలో డిఫరెన్సియేషన్ రావాలి, కొంచెం మనం సక్సీడ్ అవ్వాలి అంటే మాత్రం ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ వాంట్ టు గో విత్ సమ్ అనాలిసిస్ లో. ఆ అనాలిసిస్ మీరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హియర్ ఒక నంబర్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, ఒక నంబర్ని నేను ఎక్స్ అనుకుంటే ఆ నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ మీద బేస్, ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ దేని మీద బేస్ అయి ఉంటుంది? ఈ నంబర్ యొక్క ఆన్సర్ 3462 హోల్ పవర్ 125 అనే నంబర్ యొక్క ఆన్సర్ దేని మీద బేస్ అయి ఉంటుంది? ఆ నంబర్ లో ఉండే యూనిట్స్ డిజిట్ మీద బేస్ అయి ఉంటుంది.
ఆ నంబర్ లో ఉండే యూనిట్స్ డిజిట్ మీద బేస్ అయి ఉంటుంది, రైట్? సో యూనిట్స్ డిజిట్ బేస్ చేసుకుని ఎటువంటి డిజిట్స్ రావచ్చు యూనిట్స్ డిజిట్స్ ప్లేసెస్ లో అనేవి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ ఒకటి, లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఒకటి అని తీసుకుంటున్నాను నేను ఇక్కడ, జాగ్రత్తగా గమనించండి. లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ అని ఒక కాలం, లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అని ఒక కాలం తీసుకోండి. ఒకవేళ ఎక్కడైనా లాస్ట్ డిజిట్ లో 0 ఉందనుకోండి అమ్మా, 0 పవర్ ఎనీథింగ్ ఈజ్ 0నే కదా, సో ఇంక 0 తప్ప వేరే పవర్ రాదు. ఒకవేళ యూనిట్స్ డిజిట్ లో 1 ఉందనుకోండి, దెన్ 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1, ఇంకా వేరే నెంబర్ వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ యూనిట్ స్పేస్ లో 2 ఉందనుకోండి, దెన్ 2 పవర్ 1 ఉంటే కనుక 2 రావాలి, 2 పవర్ 2 అయితే యూనిట్ స్పేస్ లో 4 రావాలి, 2 పవర్ 3 అయితే యూనిట్ స్పేస్ లో 8 రావాలి, 2 పవర్ 4 అయితే యూనిట్ స్పేస్ లో 6 రావాలి, 2 పవర్ 5 అయితే యూనిట్ స్పేస్ లో మళ్ళీ 2 రావాలి, 6 into 2. సో ఇంకా ఆపేసా, అంటే 4 ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇన్ ది సేమ్ వే 3 యొక్క రిమైండర్ చూస్తున్నాం. 3 పవర్ 1 is 3 కి సంబంధించిన యూనిట్స్ డిజిట్ ప్లేసెస్ చూస్తాం. 3 పవర్ 1 is 3, 3 స్క్వేర్ is 9, 3 పవర్ 3 అంటే 27 కాబట్టి 7 ఉంటుంది యూనిట్స్ ప్లేస్ లో. మళ్ళీ 3 పవర్ 4 అంటే 7 3s are 81 కాబట్టి 1 ఉంటుంది. మళ్ళీ 3 పవర్ 5 అంటే 1 into 3 మళ్ళీ 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ 4 చూద్దాం. 4 పవర్ 1 is 4, 4 స్క్వేర్ is 16, మళ్ళీ 6 into 4 మళ్ళీ 24 అవుతుంది 4, అంటే 2 తప్ప వేరే ఛాన్స్ లేదు 4 కి. యూనిట్స్ డిజిట్ లో 5 ఉంటే 5 పవర్ 1 is 5, 5 స్క్వేర్ is 25, 5 క్యూబ్ is 125, అంటే ఆల్వేస్ 5 ఉంటుంది యూనిట్స్ ప్లేస్ లో. అదే 6 తీసుకుంటే యూనిట్స్ ప్లేస్ లో 6 పవర్ ఎనీథింగ్ is 6, 6 పవర్ 2 is 36, అంటే మళ్ళీ 6, 6 పవర్ 3 is 216, మళ్ళీ 6, అంటే 6 తప్ప వేరే వచ్చే ఛాన్స్ లేదు. అదే 7 తీసుకుంటే 7 పవర్ 1 is 7, 7 స్క్వేర్ అంటే 49, 7 క్యూబ్ అంటే ఈ 9 ని మళ్ళీ 7 తో మల్టిప్లై చేయండి, దెన్ యూ విల్ గెట్ హియర్ 3, 9 7s అంటే 63 కదా. దెన్ మళ్ళీ 7 పవర్ 4 అంటే ఈ 3 ని మళ్ళీ 7 తో మల్టిప్లై చేయండి 1, మళ్ళీ 1 into 7 7, రిపీట్ అయిపోతుంది, ఇంకా ఆపేసేయండి. 8 తో చూస్తే 8 పవర్ 1 is 8, 8 స్క్వేర్ అంటే 64 కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో 4 ఉంది. 8 క్యూబ్ అంటే 4 into 8 అమ్మ 32, అంటే యూనిట్స్ ప్లేస్ లో 2 ఉంటుంది. 8 పవర్ 4 అంటే 2 into 8 అమ్మ 16, యూనిట్స్ ప్లేస్ లో 6 ఉంటుంది. మళ్ళీ 6 into 8 అంటే 48, మళ్ళీ యూనిట్స్ ప్లేస్ లో 8 వచ్చేస్తుంది. ఇన్ ది సేమ్ వే 9 చూసుకుంటే 9 పవర్ 1 is 9, 9 స్క్వేర్ is 81, మళ్ళీ 1 into 9 9, మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇంకా ఆపేయండి. సార్ మరి 10 అయితే ఏంటి సార్ పరిస్థితి అని అడగండి అమ్మా, చాలా ఫూలిష్ క్వశ్చన్ అవుతుంది అది. వై? బికాస్ లాస్ట్ డిజిట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆల్వేస్ ఇన్ అవర్ డెసిమల్ నంబర్ సిస్టమ్ డిజిట్స్ విల్ బి ఫ్రమ్ 0 to 9 ఓన్లీ. 10 అనేది డిజిట్ కాదు, ఇట్ విల్ బి ఎ నంబర్ ఆఫ్ హ్యావింగ్ 2 digits, రైట్? గాట్ ఇట్? ఫైన్. ఇది మనం ఒక అనాలిసిస్ తీసుకోవచ్చు ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ 3462 హోల్ పవర్ 125 అనే నంబర్ గురించి మాట్లాడుకుంటే 3462 హోల్ పవర్ 125 లో యూనిట్స్ ప్లేస్ లో ఏముంది? 3462 లో 2 ఉంది. సో దీని యొక్క ఆన్సర్ డిపెండ్స్ ఆన్ 2. సో 2 కి సంబంధించి అసలు పాసిబుల్ యూనిట్స్ ప్లేసెస్ ఏమేమి వస్తాయి చూద్దాం. 2 కి సంబంధించి పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయి? 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక్కడ చూడండి, ఇదే
2 కి సంబంధించిన పాసిబిలిటీస్ 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, లేదా 6 ఉండొచ్చు. అంటే మన ఆన్సర్ ఈ నాలుగిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఓకే, బైలక్ మనకి నాలుగిట్లో ఒకటే ఇచ్చాడు మన ఆన్సర్ లో, అది పెట్టేయచ్చు. బట్ ఒకటే ఇవ్వడు మాక్సిమం. సో ఇప్పుడు దేని మీద డిపెండ్ అయింది అంటే ఇది 2 power 125 మీద డిపెండ్ అయిందమ్మా దీని ఆన్సర్. 2 power 125 అంతే కదా, యూనిట్స్ ప్లేస్ లో 2 ఉంది కదా. సో 2 power 125 మీద దీని ఆన్సర్ డిపెండ్ అయి ఉంది. సో చూడండి ఇక్కడ 2 power 1 అయితే 2, 2 power 2 అయితే 4, 2 power 3 అయితే 8, 2 power 4 6, మళ్ళీ 2 power 5 6 7 8 9 10 11 12 ఇవే రిపీట్ అవుతున్నాయి ఎవ్రీ 4 times ఒకసారి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ 125 అనే నంబర్ ని 4 తో డివైడ్ చేయండి. 4 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 4 తో డివైడ్ చేయండి. నేను ఏం జరుగుద్ది అంటే ఇక్కడ 31 times ఉంటుంది. 31 times అంటే 124, ఎంత మిగులుతుంది, 1 మిగిలింది. అంటే 31 ఫుల్ సైకిల్స్ అమ్మ. 2486 2486 2486 అలా 31 ఫుల్ సైకిల్స్ ఉండి 1 మిగిలింది. సో రిమైండర్ 1 కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో ఏముంటే అదే ఆన్సర్ అవుతుంది. రిమైండర్ 1 కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో 2 ఉంటుంది కాబట్టి 2 విల్ బి ది ఆన్సర్. అరే రిమైండర్ 2 అనుకోండి, 4 విల్ బి ది ఆన్సర్. రిమైండర్ 3 వచ్చింది అనుకోండి, 8 విల్ బి ది ఆన్సర్. సార్ రిమైండర్ 4 వస్తే, రిమైండర్ 4 అన్నా రిమైండర్ 0 అన్నా ఒకటే కదా. సో రిమైండర్ 4 అన్నా రిమైండర్ 0 అన్నా ఒకటే కాబట్టి రిమైండర్ 0 వచ్చినా రిమైండర్ 4 వచ్చినా లాస్ట్ వన్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది, 6. గాట్ ఇట్? దిస్ ఈస్ రిక్వైర్డ్ కాన్సెప్ట్ హియర్. ఓకే, ఏమైనా డౌట్ ఉందా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? రిప్లై ఇవ్వండి. ఈజ్ ఇట్ ఓకే? ఆ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూనిట్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ కి ఎంతవరకు స్కోప్ ఉందో చూసి దాన్ని మనం డివైడ్ చేస్తున్నాం పవర్ తో. ఆ పవర్ ని 125 ని ఆ స్కోప్ తో డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ 4 ఉంది, 4 ఛాన్సెస్ ఉన్నాయి, ఆ 4 తో డివైడ్ చేస్తున్నాను. రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉంటే అది ఆన్సర్. రిమైండర్ 2 వస్తే సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఆన్సర్. రిమైండర్ 3 వస్తే థర్డ్ ప్లేస్ లో ఉన్నది ఆన్సర్. ఇక్కడ రిమైండర్ 4 తో డివైడ్ చేసినప్పుడు 4 రిమైండర్ రాదుగా, జనరల్ గా 0 రిమైండర్ అంటాం. అంటే 0 రిమైండర్ అన్నా 4 రిమైండర్ అన్నా ఒకటే. 4 మిగిలింది అన్నా 0 మిగిలింది అన్నా ఒకటే. సో 0 కానీ 4 కానీ రిమైండర్ వస్తే ఫోర్త్ ప్లేస్ లో ఉండే రిమైండరే, ఫోర్త్ ప్లేస్ లో ఉండే డిజిటే మనకు కావాల్సిన ఆన్సర్. గాట్ ఇట్? ఓకేనా మా అందరికి? ఐ నీడ్ రిప్లై. ఎస్, ఐ నీడ్ రిప్లై. రైట్ రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేస్తారా? ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. Find the units digit of find the units digit of 2 power 222 into 3 power 333 into 4 power 444 into 5 power 555. 2 power 222 into 3 power 333 into 4 power 444 into 5 power 555. What is units digit of entire expression? Yes, answer please. Yes, answer please. Apurva.
అనిల్, కావ్య, దివ్య, చూడండి ఇక్కడ 5 power anything will be 5 అని చెప్పుకున్నాం కదా. 5 power anything is 5, అది మీకు తెలుసు. మీరు ఏం చేస్తున్నారంటే నాకు తెలిసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నారు బహుశా. ఎంఐ రైట్? ఎవరన్నా రిప్లై ఇవ్వండి. ఇక్కడ 2 power triple t కి యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది, 3 power triple 3 కి ఏమొస్తుంది, 4 power triple 4 కి ఏమొస్తుంది, 5 power triple 5 కి ఏమొస్తుందో చూసి అప్పుడు మీరు మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. అదంతా నాన్ సెన్స్, టైం వేస్ట్ ప్రాసెస్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 5 power triple 5 కి యూనిట్స్ ప్లేస్ లో ఆల్వేస్ 5 వస్తుంది అని తెలుసు. ఓకే, అండ్ 2 power సంథింగ్ ఎంత ఉన్నా సరే ఈవెన్ నంబరే, అది సింపుల్. 2 power సంథింగ్ ఏమన్నా సరే అది ఈవెన్ నంబర్, అది కూడా మీకు తెలిసిందే. సో దిస్ ఈజ్ ఈవెన్ నంబర్. సో ఈవెన్ నంబర్ ఇంటూ 5, ఒక ఈవెన్ నంబర్ ఉండి అందులో 5 ఉంది అంటే డెఫినెట్ గా 0నే వస్తుంది యూనిట్స్ ప్లేస్. ఇక్కడ 3 గురించి 4 గురించి నేను ఇంకా ఆలోచించక్కర్లా. 2 power ఎనీథింగ్ విల్ బి ఈవెన్, 5 power ఎనీథింగ్ విల్ బి 5. సో ఈవెన్ ఇంటూ 5 ఉంది అంటే ఒక నంబర్లో మొత్తం అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే అందులో ఒక ఈవెన్ నెంబరు ఒక 5 ఉన్నాయంటే మల్టిప్లికేషన్ 0 రావాల్సిందే కదా చివరిలో. సో యూనిట్స్ ప్లేస్ లో వచ్చేది 0. సింపుల్, చూసి ఆన్సర్ పెట్టచ్చు. ఇలా స్మార్ట్ గా ఆలోచించడం మీరు అలవాటు చేసుకోవాలి. గాట్ ఇట్? ఓకేనా? రైట్ అమ్మా, అందరికి ఓకేనా? సో మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. నేను నంబర్ మీకు పదే పదే చెప్తున్నాను, ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ నంబర్స్ అనేది, అందుకే కొంచెం ఎక్కువ టైం కూడా తీసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో మనం మళ్ళీ రీజనింగ్ టాపిక్ స్టార్ట్ చేస్తాను, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చూస్ చేసుకుని. అండ్ దయచేసి ఆబ్సెంట్ కాకండి. అండ్ ఒకసారి నంబర్స్ అనే టాపిక్ లో మనం ఏమేమి క్లియర్ చేసుకున్నాం, ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒకసారి సమ్మరీ చూద్దాం. హియర్ ఫస్ట్ నేను నంబర్స్ కి సంబంధించిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నంబర్స్ గురించి మాట్లాడాను. అంటే ప్రైమ్ నంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, ఇలా. అండ్ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ అంటే ఏంటో చూసాం. ఒక ఫామ్ లో, ఒక ఫ్యాక్టరైజేషన్ ఫామ్ లో అన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయి కనుక బేసిస్ అన్ని, దెన్ దట్ ఈస్ సెడ్ టు బి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ అని చెప్పుకున్నాం. అండ్ ట్విన్ ప్రైమ్స్ గురించి మాట్లాడుకున్నాం, కో ప్రైమ్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ హియర్ ఆ ఫ్యాక్టరైజేషన్ ఫామ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ యూస్ చేసి మనం 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. అవి ఏంటి అంటే, ఫైండ్ ది నంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే ఎలా చేయాలి, ఫైండ్ ది నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే ఎలా చేయాలి, ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే ఎలా చేయాలి, అండ్ ఫైండ్ ది నంబర్ సమ్ ఆఫ్ ఆల్ ది ఫ్యాక్టర్స్ అంటే ఎలా చేయాలి. అండ్ ఒక నంబర్ ని ఎన్ని విధాలుగా మనం పేర్స్ కింద రిప్రజెంట్ చేయొచ్చు, ఇన్ హౌ మెనీ వేస్ ఎ నంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ నంబర్స్ అని. అదే ఇచ్చిన నంబర్ కనుక ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, దట్ ఈస్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. మరి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ నంబర్స్ కింద ఎలా రిప్రజెంట్ చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ కింద ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది చెప్పుకున్నాం. అండ్ రికర్సివ్ నెంబర్స్ ఉంటే కనుక లైక్ 0.234 బార్ ఇలా ఉండే నంబర్స్ ఏమన్నా ఉంటే కనుక ఆ నంబర్స్ కి సంబంధించి p/q ఫామ్ ఎలా రాయాలి అనేది చెప్పాను. అండ్ ఇన్ ది సేమ్ వే రిమైండర్స్ రిలేటెడ్ చూసుకున్నాం. రిమైండర్స్ ఆఫ్ 3 power 175/7 ఏంటి, రిమైండర్ ఆఫ్ 2 power 1947 డివైడెడ్ బై 11 ఏంటి అనేది చూసాం. డినామినేటర్ లో కనుక ప్రైమ్ నెంబర్ ఉంటే మొత్తం ఆ పవర్ సిరీస్ అనేది ప్రైమ్ నెంబర్ -1 టైమ్స్ కి రిపీట్ అవుతుంది అని చెప్పుకోం. అండ్ ఒకవేళ డినామినేటర్ లో ప్రైమ్ నెంబర్ కాకుండా కాంపోజిట్ నెంబర్ ఉంటే మాత్రం దానికి నార్మల్ గా చేసేయడమే బెటర్ అని చెప్పాను. అండ్ డివిజన్స్ కి సంబంధించి మాట్లాడుకున్నాం ఈ రోజు క్లాస్ లో. అండ్ సక్సెసివ్ డివిజన్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ ఇచ్చిన నంబర్ లో ఒక ఫ్యాక్టోరియల్ నంబర్ లో హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 అంటే ఎలా చేయాలి, హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 అంటే ఎలా చేయాలి, హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఎలా చేయాలి, హైయెస్ట్ పవర్ ఆఫ్ 10 ఎలా చేయాలో చెప్పాను.
హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ కాంపోజిట్ నెంబర్ అడిగితే మాత్రం దాన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాసి అందులో ఉన్న అతిపెద్ద నంబర్ తో ఫ్యాక్టరైజ్ చేయండి, అన్ని యాడ్ చేయండి అని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటో చూసాం. ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాల్సింది ఏంటి అంటే ఆల్వేస్ ఎల్సిఎం లో కానీ ఇచ్చిన నంబర్స్ లో కానీ హెచ్సిఎఫ్ వచ్చి క్యాన్సిల్ అయిపోవాలి. అన్నిటికంటే చిన్నది హెచ్సిఎఫ్ ఉంటుంది, అన్నిటికంటే పెద్దది ఎల్సిఎం ఉంటుంది. ఈ హెచ్సిఎఫ్ వచ్చి ఎల్సిఎం లో క్యాన్సిల్ అయిపోవాలి అండ్ హెచ్సిఎఫ్ వచ్చి మిగిలిన నంబర్స్ అన్నిటిలోని కూడా క్యాన్సిల్ అయిపోవాలి అని చెప్పాను. రైట్? ఇన్ ది సేమ్ వే ఇచ్చిన ఫ్రాక్షన్స్ కి సంబంధించిన ఎల్సిఎం వాల్యూ ఎలా డిటర్మైన్ చేయాలి, ఫ్రాక్షన్స్ కి సంబంధించిన హెచ్సిఎఫ్ వాల్యూ ఎలా డిటర్మైన్ చేయాలి అనేది చూసాం. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ లో యూనిట్స్ డిజిట్ వాల్యూ ఎలా డిటర్మైన్ చేయాలనేది రీసెంట్ గా చెప్పుకున్నాం. దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ నంబర్స్. ఓకే, సో ఐ థింక్ యూ హ్యావ్ క్లియర్ ఐడియా నౌ. ఇంకా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ లెర్న్ సమ్ మోర్ థింగ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్రోచ్ అవ్వండి, ఐ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎస్ మిస్టర్ ఎవరు రైట్ అనిల్, ప్రీవియస్ నంబర్స్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా మీకు సేవ్డ్ వీడియోస్ ఉన్నాయి, రికార్డెడ్ వీడియోస్. ఒకసారి మీరు మ్యామ్ని అప్రోచ్ అయితే మ్యామ్ చెప్తారు మీకు ఎలా చూడాలి ఏంటి అనేది. ఓకే.